ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిని గురించి మనం ధ్యానం చేద్దాము. మనందరికీ కూడా తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళి అంటే మనందరికి గుర్తొచ్చేది ఏంటి? మత్తయి రాసిన సువార్త మనందరికీ కూడా గుర్తొస్తుంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏ రీతిగా ప్రారంభించబడి ఉంటది? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళి అని రాయబడి ఉంటది, ప్రారంభించబడి ఉంటది. ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళి అంటే ఏ రీతిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము వర్ణించింది అంటే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు మరి యూదాను కనెను, యూదా తర్వాత యూదా తామారు నందు పెరెస్ కనెను, పెరెస్ జెరాహును కనెను. ఇలాగూ వరుస క్రమంలో వారి వారసత్వం గురించి వర్ణించబడి ఉంటది. వర్ణించబడి ఉన్న తర్వాత అబ్రహాము వంశావళి అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుంది అంటే, అబ్రహాము మొదలుకొని దావీదు తరము వరకు 14 తరాలు, దావీదు నుండి వారు బబులోనుకు కొనుపోబడే వరకు 14 తరాలు, వారు బబులోనుకు కొనుపోబడిన తర్వాత అక్కడ నుండి క్రీస్తు వరకు 14 తరాలు. ఇలాగూ 42 తరాల యొక్క వారసత్వాన్ని, వంశావళిని వర్ణించడం అనేది జరుగుతుంది. 42 తరాలు, 42 జనరేషన్స్ వర్ణించడం అనేది జరుగుతుంది. అబ్రహాము మొదలుకొని 42 తరాల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి దేవుడు మొదటిగానే అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ సంతానం విస్తరిస్తుంది, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, నీ మూలముగా భూమి మీద పుట్టిన వారందరూ కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పేసి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, అబ్రహాము వంశంలో నుండి ఈ లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వస్తారు అని దేవుడు ఆది కాండం దగ్గర నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా అనేక సార్లు ప్రవచన రూపకంగా ప్రవక్తల ద్వారా ప్రవచించడం అనేది జరుగుతుంది. అలాగూ ప్రవచించినటువంటి ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టకతో జరిగాయి, నెరవేరినాయి. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, అబ్రహాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకే మరి యేసుక్రీస్తు వంశావళినా? మరి నెక్స్ట్ యేసుక్రీస్తు వంశావళి ఏది? యేసుక్రీస్తు వారితో ఆగిపోయిందా? వారందరూ శారీరకమైన వంశావళిలో, శరీర సంబంధమైన వంశావళిలో చేర్చబడిన వారు మరి వివరించడం అనేది జరిగింది. మరి అసలు యేసుక్రీస్తు వంశావళి ఏది మరి అని మనము ఆత్మీయంగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనియో తెలుసా? అబ్రహాము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు యేసుక్రీస్తు వంశావళిని వర్ణించినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, అదే పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుంది అంటే గనక, యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నీటి మూలంగా బాప్తిజం పొంది నూతనముగా జన్మిస్తారో వారే ఆయన వంశావళి. ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా చేయబడతారు. ఈరోజు దేవుని యొక్క వాక్యము సూటిగా మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలో ఈ ప్రపంచ యావత్తు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు సాదృశ్యంగా ఆయన వంశావళిలో ఆయన ప్రేమించి మరి అనులైన వారిని సైతం కూడా ఆ వంశావళిలో చేర్చాడు. వేశ్య అయిన రాహాబును, మోయాబురాలైన రూతును దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చి ఆయన మనతో మాట్లాడుతుంది ఏమంటే, ఎవరైతే ఈ లోకంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు, ఆయన ఎందు నమ్మిక ఉంచుతారు, వారు ఆయన వంశావళిలో చేర్చబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉండాలి అంటే ఒకటి మార్గము. ఆయన ఎందుకు నమ్మకం ఉంచి రక్షణ బాప్తిజం పొంది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి
ఆయన యొక్క వాక్యపు అడుగు జాడల్లో నడిచి ఆయన ఏమైతే సెలవిచ్చి ఉన్నాడో ఆ జీవము కలిగిన మాటలను హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుని యొక్క రాకడ పర్యంతం తర్వాత కూడా మనము ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉంటాము. కాబట్టి దేవుడు సెలవిస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు వంశావళిలో ఆ 42 తరాల వరకు మాత్రమే కాదు, ఆయన పుట్టుకతో ఆగిపోలేదు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచి నీటి మూలముగా ఆత్మ మూలముగా నూతనముగా జన్మించి శరీరానుసారంగా మృతమయ్యి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన యొక్క నీతిని ధరించుకొని ఆయన పోలికలో జీవిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన మార్గాలలో నడుస్తూ అనేకులకు క్రీస్తు వలె కనబడతారో, కుమారులుగా కుమార్తెలుగా చేయబడతారో, పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని క్రీస్తునందు మొదలుపెట్టి కొనసాగిస్తారు, ఈ లోకానికి ప్రత్యేకంగా కనబడతారో వారు యేసుక్రీస్తు వంశావళిలో నుండి వచ్చిన వారే. నీవైనా నేనైనా మనందరం కూడా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొంది ఆయన యందు విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న వారము. మనందరము కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా, బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా, ఆత్మానుసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, మరి సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు? యేసుక్రీస్తు వారి వంశావళి. యేసుక్రీస్తు వారి వంశావళి మనందరము కూడా పరమందు మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి. మనం యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడ్డామని. ఈ భూమి మీద ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొంది లోకంలో ఆత్మీయంగా జీవితాన్ని కొనసాగిస్తారో వారందరి పేర్లు కూడా ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో లిఖించబడి ఉంటాయి. వారందరూ ఎవరు? యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన వారు. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అబ్రహాము నుంచి యేసుక్రీస్తు పుట్టుక వరకు యేసుక్రీస్తు వంశావళిని మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయములో వివరించడం అనేది, రాయబడి ఉండటం అనేది జరిగినది. అయితే మరి నెక్స్ట్ జనరేషన్స్ ఎక్కడ లిఖించబడినాయి అంటే, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా చేయబడి మారు మనసు పొంది మారు మనసు నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుతారు, వారందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు వంశావళి గురించి ఎక్కడ లిఖించబడి ఉన్నది అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వంశావళి గురించి పరమందునటువంటి జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. ఎవరైతే రక్షణ పొందారో చిన్నల నుంచి పెద్దల వరకు, వృద్ధుల వరకు, వారందరూ కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన వారు, కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన వారు. మనందరము కూడా యేసుక్రీస్తు వంశావళిలో అని వారము. మనందరం కూడా యేసుక్రీస్తు కుమారులము కుమార్తెలము. మనందరం కూడా యేసయ్య వంశావళిలో చేర్చబడిన వారము. మనందరం కూడా అబ్రహాము వాగ్దానానికి వారసులము. మనందరం కూడా నీతిమంతులము. మనందరము కూడా నూతనముగా జన్మించిన వారము. మనందరం కూడా ఆత్మ సంబంధులము. మనందరము కూడా క్రీస్తు పోలికలోనికి వచ్చినటువంటి వారము. మనందరము కూడా క్రీస్తులాగా జీవించాలనేటువంటి ఆశ కలిగిన వారము. మనందరం కూడా ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారము. మనందరం కూడా వధువుగా అలంకరించబడుతున్న వారము. జీవ గ్రంథములో, ఆయనకు జీవ గ్రంథంలో మన పేర్లు ముద్రించబడి ఉన్నవి, లిఖించబడి ఉన్నవి. మనము ఆయన యొద్దకు చేరుట కొరకు సిద్ధపడుతున్న వారము, సంఘములో అలంకరించబడుతున్న వారము. ఎవరైతే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడతారో, జీవ గ్రంథంలో వారి పేరు లిఖించబడుతుందో, వారందరూ కూడా ఏం చేయాలి అంటే, నెక్స్ట్ వారి బాధ్యత ఏంటంటే సంఘములో అలంకరించబడాలి, వాక్యము చేత అలంకరించబడాలి, ప్రార్థనలో అలంకరించబడాలి, వరముల చేత అలంకరించబడాలి. మరి ఆ రీతిగా ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. శరీరానుసారంగా మృతతుల్యం అయిపోవాలి. శరీరానుసారమైన క్రియలు మనము వాక్యము ద్వారా, ప్రార్థనలో, ఉపవాసముల ద్వారా చంపివేయాలి. మనము దేవుని కుమారులుగా, దేవుని పిల్లలముగా, దేవుని యొక్క పోలికలు జీవించే వారిగా ఉండాలి. మొదటి ఆదాములో నుండి కడపటి ఆదాములోనికి వచ్చేవారిగా ఉండాలి. మనము రూపాంతరము చెందాలి. మనము వాక్యం ఏమైతే సెలవిస్తుందో ఆ వాక్యము మనలో నెరవేర్చబడాలి. వాక్యము మనలో కనబడాలి. వాక్యము
మనలో జీవింప చేయాలి. వాక్యము ద్వారా అనేకులను వెలిగించాలి, అనేకులను మండించాలి. వాక్యము ద్వారా మనలో క్రీస్తును చూపించాలి. మనం యేసుక్రీస్తు వంశావళి అని ఈ లోకానికి రుజువు చేసేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వంశావళి గురించి మనము ధ్యానం చేశాము. ఈరోజు యేసుక్రీస్తు వంశావళి గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే సూటిగా మాట్లాడుతుంది. ఒకటే ఏమని మాట్లాడుతుంది అంటే, యేసుక్రీస్తు వంశావళి అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది బాప్తిజం పొంది ఆత్మానుసారంగా జీవిస్తారో వారందరూ కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన వారే. ఇంకా ఈ లోకంలో అనేక మంది యేసుక్రీస్తు వంశావళిలో చేరని వారు ఉన్నారు. అనేకులు మరి క్రీస్తు ఎరుగనంటి వారుగా ఉన్నారు. అనేకులు మనోనేత్రములకు గుడ్డితనం కలిగిన వారు ఉన్నారు. అనేకులు విని పెడచెవిని పెట్టిన వారు ఉన్నారు. అనేకులు సువార్తను తృణీకరిస్తున్న వారు ఉన్నారు. అనేకులు చీకటిలో జీవిస్తున్నారు. అనేకులు గాఢాంధకారంలో బ్రతుకుతున్నారు. అనేకులు వెలుగు లేక నశించిపోతున్నారు. అనేకులు మరి వ్యసన పరులైపోతున్నారు. లోకస్తులుగా జీవిస్తున్నారు. లోకముల ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నచ్చినట్లుగా జీవిస్తున్నారు. సాతాను వలలో చేజిక్కించబడుతున్నారు. సాతాను యొక్క పోలికలో జీవిస్తున్నారు. సాతాను యొక్క కార్యాలు చేస్తున్నారు. సాతాను యొక్క క్రియలను చేస్తూ సాతాను యొక్క పోలికలో జీవిస్తూ దేవుని యొక్క బాధకు కారణమవుతున్నారు. మరి మనం ఏం చేయాలి అంటే, మన బాధ్యత ఏంటంటే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి మనము సాతాను యొక్క వలలో ఉన్నవారు, సాతాను యొక్క చేతిలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, వ్యసనంలో ఉన్నవారు విడిపించబడాలి అని, ఇంకా అనేక మంది వెలిగించబడాలి అని, రక్షణ బాప్తిజం పొందాలి అని, అనేకులు యేసుక్రీస్తు వంశావళిలో చేరాలి అని భారం కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. అటు రీతిగా మనందరం కూడా ప్రార్థన చేద్దామా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో అనేక మంది సేవకులు కన్నీరు విడుస్తూ భారం కలిగి ప్రయాసతో పరుగులెడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విస్తరింపచేస్తున్నారు. ఆయన యొక్క కృపను పంచుతున్నారు. ఆయన యొక్క వాక్యమును, అమూల్యమైన మాటలను మారుమూల గ్రామాల్లో, దేశం నలుమూలల కూడికల ద్వారా ఇంకనూ అనేక రీతిలుగా మరి దర్శించి మరి ఆయన యొక్క మాటలను మరి తెలియపరుస్తున్నారు. అనేక మందిని శక్యమైనంత వరకు దేవుని కొరకు మరి రాబడుతున్నారు. దేవుని కొరకు వెలిగిస్తున్నారు. దేవుని కొరకు సంపాదిస్తున్నారు. మనం కూడా ఆ రీతిగా దేవుని కొరకు అనేక మందిని సంపాదించేవారిగా, మనము వెలిగి అనేక మందిని వెలిగించేవారిగా, మనము యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడటం మాత్రమే కాదు, మన కుటుంబాలను, మన చుట్టూ ఉన్న వారిని శక్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు సువార్త ద్వారా కని యేసుక్రీస్తు వంశావళిలో చేరేలాగున మనము ప్రయాసపడాలి అని, మనము ఆ రీతిగా దేవుని కొరకు పనిచేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అటు రీతిగా మనందరము కూడా యేసుక్రీస్తు వంశావళిలో అనేక మందిని చేర్చుటకు ప్రయాసపడదాము. ఈ రీతిగా దేవుడు ఈరోజు యేసుక్రీస్తు వంశావళిని గురించి మీ అందరితో మాట్లాడారని నేను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు వంశావళి ద్వారా మీరందరూ ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకున్నారని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడటం అంటే ఏంటో తెలుసుకున్నారని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు వంశావళిలో అనేక మందిని చేర్చాలని, అది మీ బాధ్యత అని తెలుసుకున్నారని నమ్ముచున్నాను. ఆ రీతిగా ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు పురుకొల్పుకుంటూ అనేక మందిని పురుకొల్పి దేవుని కొరకు మరి మనము మంచిగా అనేక మందిని సంపాదిద్దాము. దేవుని కొరకు అనేక రీతిలుగా మనం ప్రయాసపడేవారిగా ఉందాము. ఆమేన్.